హలో గైస్, లెట్స్ మేక్ అవకాడో టోస్ట్ అనమాట. ఇది చేయడానికి చాలా ఈజీ అనుకున్నాం, కానీ అవకాడో కట్ చేయడానికే చాలా టైం అయితే పట్టింది. మా హస్బెండ్ కుస్తీలు పడైతే కట్ చేశారు. అది కట్ చేయడం ఒక ఎత్తు అయితే దాని లోపల ఉన్న సీడ్ తీయడం కొంచెం కష్టం అనమాట. సో అలా సీడ్ అయితే తీశారు. యూట్యూబ్లో చూపిస్తారు కదా, ఇట్లా నైఫ్ పెట్టి రౌండ్ చేస్తే వస్తుంది అని చెప్పి, కానీ అట్లేం ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. అట్లా కూడా రాలేదు మాకైతే. ఎలాగో అలా కష్టపడి పాపం తీయడం అయితే తీశారు. కానీ అందరూ చెప్తారు కదా, అవకాడో అంత టేస్టీగా ఉండదు, కొంచెం మనకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని చెప్పి. కానీ నాకైతే చాలా నచ్చింది. అంటే లైక్ ఒక చట్నీ చేసుకున్న ఫీలింగ్లో అయితే ఉంది నాకు. అండ్ వెరీ హెల్దీ కూడా. హార్ట్ డిసీజెస్కి కానీ, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ, ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ అవకాడో చాలా బాగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్, ఇంకా డీజనరేటివ్ డిసీజెస్ ఏమున్నా కూడా అవకాడో అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఒక అవకాడో అయితే మేము 100 రూపీస్కి కొన్నాము. ఆ తర్వాత బ్లింకిట్లో చూసేసరికి 86 రూపీసే ఉంది. మరి మీ ఏరియాలో అవకాడో ఎంత రేట్ ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జస్ట్ అవకాడోని అయితే పీల్ చేసేసుకోవడమే. పీల్ చేసేసుకుని అందులో గార్లిక్, ఇంకా చాప్ చేసి పెట్టుకున్న అవకాడో, దాంతోపాటు సాల్ట్, గ్రీన్ చిల్లీ వేసేసుకుని పేస్ట్ అయితే చేసేసుకున్నాను. అలా పేస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్యూరీలా వస్తుంది మనకి. అంటే చాలా మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా. అందులో మనం టమాటోస్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎలా ఉంటుందో ఏంటో, బాగోదేమో అని చాలా ఆలోచించాను, కానీ చాలా బాగుంది. అలా చేసిన తర్వాత మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని తీసుకోవాలి. అంటే లైక్ మీరు బటర్తో టోస్ట్ చేసుకున్న పర్వాలేదు, ఆరెల్స్ గీతో టోస్ట్ చేసుకున్నా పర్వాలేదు. అలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని తీసుకుని మనం నార్మల్గా జామ్ ఎలా అయితే బ్రెడ్కి అప్లై చేసుకుంటామో అట్లాగా ఈ ఏదైతే పేస్ట్ చేసామో అవకాడో పేస్ట్ని దానికి అప్లై చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే, అంతేని. ఇదే కొంచెం పెద్ద ప్రాసెసే. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఏంటి ఇంత కష్టం అని చెప్పి అనిపిస్తుంది, కానీ నిజంగా చెప్తున్నాను, ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అవకాడో మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండేది, బాగోదేమో అని చెప్పేసేసి, కానీ చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. ఇంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కొంచెం కష్టం ఉండే. అండ్ అదే కాకుండా ఇట్లాంటి చాలా బ్రేక్ఫాస్ట్ ఉంటాయన్నమాట మనకి తెలియనివి. ఏం చేసుకుంటాంలే అని చెప్పేసేసి మనం చేసుకోము. మనం కొంచెం హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి అనేటప్పుడు ఇలాంటివి చేసుకోవడంలో తప్పేం లేదు. ఇంకా నెక్స్ట్ టైం అవకాడో స్మూతీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అవకాడో స్మూతీ కూడా బాగుంటుంది అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. నాకైతే అవకాడో మీద ఒక మంచి పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. ఇంకా స్మూతీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.